ఇందిరా శోభన్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీలో రీసెంట్గా జాయిన్ అయ్యారు. గతంలో ఆప్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా వీళ్ళు కలిసి పనిచేసినారు కాబట్టి సో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? సో ఈ లిక్కర్ స్కామ్లో కూడా వీరికి కూడా పూర్తి అవగాహన ఉంది. సో ఎందుకు ఇప్పుడే నోటీసులు ఇచ్చారు, సిబిఐ ఎందుకు ఎంట్రీ ఇచ్చినారు, సో ఇవన్నీ అంశాలు మాట్లాడే ప్రయత్నం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. యా మేడం, నమస్తే. నమస్తే. మీరు లైవ్లో ఉన్నారక్క? చెప్తాను. సో లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవితకు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. 26 తారీఖున హాజరు కావాలని చెప్పి. సో మీరు గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రం విషయంలో, ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కవిత అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది దాదాపుగా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మెయిన్ కీ పాత్ర పోషించినటువంటి దాంట్లో అని చెప్పేసి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 1 year కి ఆయనకు ఒక 3 రోజులు మాత్రమే వాళ్ళ మేనకోడలు పెళ్లి సందర్భంలో ఆయనకు బెయిల్ వచ్చింది. 3 రోజులకు మాత్రమే. సో అంటే దీంట్లో పాత్రధారి సూత్రధారులు అయినటువంటి దాంట్లో సౌత్ సంబంధించినటువంటి కంపెనీలో ఈమెనే కీ అని చెప్పేసి అరోరా గారు అయి ఉండొచ్చు, తర్వాత ఆమె పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నటువంటి అభిలాష్ రావు అయిండొచ్చు, అభిషేక్ రావు అయిండొచ్చు, తర్వాత కేజ్రీవాల్ కి అన్ని తానే చూసేటువంటి నారాయణ్ గారు అయిండొచ్చు. అంటే వీళ్ళందరి వాంగ్మూలం అంతా కూడా ఈమెకు పాజిటివ్ గా ఇచ్చినారని చెప్పేసి మనకి పేజీల మీద పేజీలు, పుంకాలుగా సీరియల్ ఎపిసోడ్ లాగా, మనకి సిరీస్ లాగా బయటకు వచ్చింది. సో ఇట్లా వచ్చినట్టు ఒక 1 year ని పూర్తిగా ఆమె పైన అసలు అంటే ఒక పొలిటికల్ ఆరోపణలకి ఉపయోగించుకోవడానికి మాత్రమే పనికొచ్చినట్టు పనిచేశారు. ఒకనొక సెకండ్ లో చాలా తీవ్ర స్థాయిలో ఎలక్షన్ల ముందు అరెస్ట్ అవుతుంది కవిత అని ఆ పార్టీకి సంబంధించిన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు చెప్తున్నారు. వాళ్ళ ఎంపీలు మాట్లాడినారు, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఈమె హోటల్ ఎవరిని కలిసింది, ఇవన్నీ ఇచ్చారు. తర్వాత ఈమె ఫోన్లు వాళ్ళకి డిపాజిట్ చేసిండ్రు, ఇవన్నీ జరిగినాయి. బట్ అది జరగలేదు అంటే కారణము, ఇవాళ జరుగుతుందంటే కారణం ఇక్కడ ఒక్కటే తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీకి పొలిటికల్ కంపల్షన్ వచ్చేంత వరకు ఆపారు. ఇవాళ వాళ్ళకి పొలిటికల్ కంపల్షన్ అన్నది ఏర్పడ్డది. ఆ రోజు కాంప్రమైజ్ అవ్వడానికి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా ఉండడం కోసము, అంటే ఒకవేళ బీజేపీ యొక్క గ్రాఫ్ పెరిగి వాళ్ళు పవర్ లోకి వస్తున్నాము అని అనుకున్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ని తొక్కే ప్రయత్నం చేసింది. ఒకవేళ అలా కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వాళ్ళకి అర్థమైపోయిన నేపథ్యంలో కవితను ప్రొటెక్ట్ చేశారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కవితని కొన్ని రోజుల వరకు ప్రొటెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో 2 నేషనల్ పార్టీస్ మధ్య వార్ అన్నది మొదలవబోతుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు పడాలి, బయటపడాలి అంటే తప్పనిసరిగా ఇవాళ కవితని వాళ్ళు జైలుకు పంపించాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజలు మమ్మల్ని నమ్మాలి అని అంటే మేము కంపల్సరిగా కవిత మీద యాక్షన్ తీసుకోవాలి అనేది ఇవాళ వాళ్ళకి ఏర్పడింది. అంటే గత కొన్ని కాలంలో నుంచి ఈ ఎలక్షన్స్ కి కొద్ది కాలంలో మీరు గమనించినట్లయితే బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో వెళ్తుంది అనేది చాలా ఒక స్థాయి, ఒక ఎంపీగా ఉన్నట్టు, ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి మాట్లాడారు. తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నటువంటి, బీజేపీలో ఉన్నటువంటి హీరోల్లో ఉండేటువంటి ఒక బండి సంజయ్ లాంటి వ్యక్తి అలా లేదు ఇదా లేదో మాట్లాడున్నారు. బట్ అంటే బండి సంజయ్ యొక్క ఆ రోజు అధ్యక్షునిగా మార్పుకు కారణమైన ఈమెను కంప్లీట్ గా ఏమంటారు నెగ్లెక్ట్ చేయడం అయిండొచ్చు. ఆ కేసు విషయంలో, ఆ కేసును నీరుగార్చే విషయంలో అయిండొచ్చు. వీటన్నింటి నేపథ్యంలో బీజేపీ యొక్క ఓట్ల శాతము అన్నది, వాళ్ళ యొక్క సీట్ల శాతము మీరు గమనించినట్లయితే అసలు కీరోల్లో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో ఒక ఎమ్మెల్యేని గెలిపి వాళ్ళందరినీ ఇండ్లలో కూసబెట్టారు, వాళ్ళ ఇంట్లో కూసబెట్టారు. గెలిచింది ఎవరు అని అంటే, ఎవరైతే నార్మల్ గా ఉంటారో వాళ్ళంటి వ్యక్తులకి మాత్రమే వాళ్ళని గెలిపించారు. అంటే చాలా వరకు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. తెలంగాణ వచ్చినప్పటి నుండి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ బీఆర్ఎస్ ని ప్రొటెక్ట్ చేస్తూనే వస్తుంది. ప్రతి వాటాలో బీజేపీ యొక్క భాగస్వామ్యం ఉన్నది అన్నది ముమ్మాటికి వాస్తవం. ఇవాళ వాళ్ళ ఎంపీ స్థానాలు పెంచుకోవడం కోసం మాత్రమే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి కవితను అరెస్ట్ చేస్తే ఎన్నికల ముందు మాకు ఆ మైలేజ్ వస్తుంది, అందరూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మేము ఈ సమయంలో గనక ఈమెను అరెస్ట్ చేస్తే చూసావా, మేము కలిసి ఉంటామని ఎందుకు మేము అరెస్ట్ చేస్తామని చెప్పుకోవడానికి ఎలక్షన్ లో ఇది
వాడుకోవడానికి పనికొస్తుందన్న ఉద్దేశంతో మాత్రమే బీజేపీ ఇవాళ పార్టీ సెక్షన్ 41 ఆమె 41 సిఆర్పిఎఫ్ కింద నోటీస్ ఇచ్చారు. ఈ 41 సిఆర్పిఎఫ్ నోటీస్ అప్పుడు కూడా ఇచ్చారు, అప్పుడు కూడా ఇచ్చారు, గుర్తుందో లేదా మీకు? ఫస్ట్ ఆమెకు అప్పుడు నోటీస్ వచ్చింది. ఆమె ఏమన్నది, నా ఇంటికి వచ్చి విచారణ చేయమని. ఆయన ఇంటికి వెళ్ళింది సిబిఐ. తర్వాత ఈడీకి సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆమె సుప్రీంకోర్టుకి ఎక్కింది. మధ్యంతరం ఇప్పుడు నేను కోర్టులో ఉన్నాను కాబట్టి నన్ను విచారించడానికి మీకు లేదు, నాకు విచక్షణమైనటువంటి ఒక మహిళగా నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, నా హక్కుల కోసము నేను పోరాటం చేస్తున్నానని చెప్పారు. అంటే నిజంగానే కవిత గారు తప్పు చేయకపోతే, లిక్కర్ కి సంబంధించినటువంటి కేసులో ఆమె లేనట్లయితే విచారణకి వెళ్ళడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ విచారణకు వెళ్లకుండా ఉండడం కోసము ఒకసారి మహిళా బిల్లు ముందుకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన హక్కులు ముందుకు వస్తున్నాయి. పూలే విగ్రహం అంటుంది మళ్ళీ ఇప్పుడు. అదే అంటున్నా, బీసీ హక్కులు, పూలే విగ్రహం, ఇవన్నీ కూడా అంటే కేసు ఎప్పుడైతే వస్తుందో అని అనుకున్నప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలా, అంటే పబ్లిక్ లో నేనున్నాను చెప్పే ప్రయత్నం ఆమె చేస్తుంది. కానీ ఇప్పుడు ఏదేమైనప్పటికీ బీజేపీ, మీరు అన్నట్టు బీజేపీ అవసరం కోసమైనా కవితను లోపడేస్తే ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ కాస్త కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కదా ఎంపీ ఎలక్షన్ లో? తమి ఒకటి చెప్తాను నేను మీకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీలో ఉన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క నాయకత్వము, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రజలు ఒక్కొక్కరి తలపైన 1,70,000 రూపాయలు అప్పు ఉండడానికి కారణము ఈ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి, కేసీఆర్ దోచుకునేటువంటిదని ఒక నిరంకుశత్వంకి వెళ్ళడానికి, వీటన్నింటికి కారణము బీజేపీయే, ముమ్మాటికి బీజేపీయే. ఇది ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి బీజేపీ పట్ల క్లారిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినా ఒరిగేది ఏమీ లేదు, అరెస్ట్ చేయకపోయినా ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి నేను ఆ రోజు కూడా మనం విచారణకు వెళ్ళిన రోజు కూడా నేను మాట చెప్పిన, అంటే నేను ఆమ్ ఆద్మీ పార్టీలో పని చేసి ఉన్నాను కాబట్టి నాకు కొంత ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి కొంత అవగాహన ఉంది. ఆ రోజు నేను ఆమ్ ఆద్మీలో ఉన్న రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, ఆమె తప్పు చేస్తే తప్పకుండా శిక్షించాల్సిందే, చెయ్యాల్సిందే. ఆమె ఒకవేళ పాత్ర లేకపోతే ఒక మహిళగా ఆమె పట్ల వచ్చినటువంటి ఆరోపణల పట్ల బీజేపీ క్షమాపణ చెప్పాలని కూడా నేను చెప్పడం జరిగింది. కేసీఆర్ కోరుకుంటుండా కవిత అరెస్ట్ కావాలని ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి పొలిటికల్ కంపల్షన్ ఏర్పడింది, వాళ్ళిద్దరి మధ్య పొత్తు సన్నిహితం కాదు. ఇప్పుడు ఒక కవితని అరెస్ట్ చేయకుండా ఉండడం కోసమే ఆ రోజు తండ్రి, కొడుకు, అన్న, బావ, మంత్రులు, తర్వాత యంత్రాంగము హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకి కష్టం వస్తే ఒక్కనాడు వీళ్ళెవరు పోలే. ఇవాళ ఈమె విషయంలో సానుభూతి వచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్ర పరువు చాలా పూర్తిగా దిగజార్చారు ఈ లిక్కర్ పేరుతో. ఆ లిక్కర్ లో జరిగింది ఎంతనో గాని ఈ పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో మహిళ ఒక కవిత అనేటువంటి ఈమె ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేశారు. ఇది భారతదేశం అంతా కూడా పాకింది. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కవిత అంటే ఎవరు అంటే కవిత అంటే లిక్కర్ క్వీన్ అనే విధంగా ఒక మెసేజ్ వాళ్ళే బిల్డ్ చేశారు. కాబట్టి ఇది ఇవాళ కేసీఆర్ గారికి తలనొప్పిగా మారింది. ఎవరు అని అంటే కవిత. ఒకవైపు కొడుకు అమెరికాలో ఉన్నాడు, బిడ్డ లిక్కర్ కేసులో ఉంటుంది, తండ్రి ఫామ్ హౌస్ లో ఉంటుండు, రోజుకి ఒక స్కామ్ బయటకు వస్తుంది. ఇవాళ గొర్రెల స్కామ్ అయి ఉండొచ్చు, ఇలా కాగిచ్చిన రిపోర్ట్ ఏంటి గొర్రెల స్కామ్ అయి ఉండొచ్చు, ఇరిగేషన్ అయి ఉండొచ్చు, మిషన్ భగీరథ అయి ఉండొచ్చు, మిషన్ కాకతీయ అయి ఉండొచ్చు, విద్యుత్ అయి ఉండొచ్చు. నువ్వు ఏది పట్టుకుంటే దాంట్లో పుంకాలుగా నిన్న రేవంత్ అన్న సీఎం గా తను నిన్న హెచ్ఎండిఏ వాళ్ళది రివ్యూ చేశారు. ఎందుకో మాయమవుతున్నాయి ఫైళ్లు, ఎక్కడికక్కడ ఏమవుతున్నాయి, ఎలక్షన్లకు ముందు రిజిస్టర్ అయినటువంటివి ఎక్కడ పోతున్నాయి, ఏం జరుగుతుంది, అసలు ఎవరికి ఇష్టారాజ్యమే. చాలా సీరియస్ గా మనం నిన్న జరిగినటువంటి రివ్యూ దాంట్లో నేను పొద్దున చదివాను. అంటే ఇవాళ వాళ్ళు ఒక భయభ్రాంతులకు గురై ఉన్నట్టు ముమ్మాటికి వాస్తవం. వీళ్ళు జైలుకు పోవడం ఖాయము. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఖతమవ్వడం ఖాయము. ఈ రాష్ట్రంలో బీజేపీ నమ్మే పరిస్థితి లేదు. అల్టిమేట్ గా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 100% అబ్సల్యూట్ మెజార్టీ తోటి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఎంపీలను గిఫ్ట్ గా రేవంత్ అన్న నాయకత్వంలో ఇవ్వబోతున్నాం. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కొద్ది మంది కొన్ని పేర్లతోనో ముందుకొచ్చి ఓట్ల రూపకంగా
రకరకాలుగా ఓట్లు దండుకునే ప్రయత్నంలో వాళ్ళు రకరకాలుగా వేషాలు వేసుకొని వస్తున్నారు, రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అవి నమ్మొద్దని మాత్రం నేను తెలంగాణ ప్రజలకి సవినయంగా కోరుకుంటున్నా. ఇలాంటి వ్యక్తి ఒక మహిళగా కవిత ఆమె చేసేటువంటి రాజకీయాలు అందరూ ఎదగాలని ఉంటది, ఎదగాలి, తప్పు లేదు. కానీ తండ్రికి ఉన్నటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక మహిళని కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా ఒక రకమైనటువంటి రాజకీయాలకు డబ్బు కోసము అంతగా కక్కుర్తిపడి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఆమె ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంగా ఆమె చేసినటువంటి పనుల ద్వారా చాలా మంది మహిళలు ఇలాంటివి చేయకూడదు, ఇలా ఉండొద్దు మహిళ అంటారు, దానికి చెప్పే ప్రయత్నము ఆమెనే చేసింది. సో కొన్ని సందర్భాల్లో బతుకమ్మ అని చెప్పుకున్నటువంటి కవితమ్మ ఇవాళ ఆ బతుకమ్మ బతుకుకే ఇవాళ అస్తిత్వమే కరువయ్యే పరిస్థితిలో కనబడుతుంది అన్నది మాత్రం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం యొక్క పరువును తీసినటువంటి వ్యక్తి కవిత గారు 100%. ఆమె అరెస్టు కాబోతుంది అన్నది ముమ్మాటికి వాస్తవం. కానీ ఈ అరెస్టు కేవలం బీజేపీ తన యొక్క స్వార్థ రాజకీయాల కోసమే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ఎంపీ ఎలక్షన్ల ముందుకు అన్నది వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఇది బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే కల్వకుట్ల కవితని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి సో ఇందిరా శోభన్ గారు చెప్తా ఉన్నారు. చూడాలి అరెస్ట్ అవుతారా కారా.